కుమ్మరవాండ్లపల్లి కదిరి మండలంలో 12 గంటలు ఆ ప్రాంతంలో ఒక పేలుడు సంభవించింది. ఆ పేలుడు సంభవించడం వల్ల నలుగురు చనిపోవడం జరిగింది అండ్ 20 మంది దాకా గాయాలు అందులో ఒక పర్సన్కి హెడ్ ఇంజురీ కూడా అయితే వెంటనే అతన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్కి పంపించడం జరిగింది. అయితే ఈ సంఘటనలో అంటే ఎవరైతే ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నారో వెంకన్న అనే అతను గత ఒక 10 ఏళ్ళ నుంచి కూడా అతను ఈ రోడ్ వర్క్స్ అగ్రికల్చర్ వర్క్స్కి సంబంధించి ఈ బ్లాస్టింగ్ పనులు చేస్తూ ఉంటారు. ఒక ట్రాక్టర్ సహాయకారంతో ఆ బ్లాస్టింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు ఆయన. అయితే ఆయన ఇవాళ ఉదయం వాళ్ళ ఇంట్లో ఒక మంటలు రావడం, అది చూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ రావడంతో ఒక్కసారిగా పేలడంతో అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఇంజూరీ అవడం, నలుగురు చనిపోవడం కూడా జరిగింది. అండ్ వెంటనే ఎవరైతే ఇంజూరీస్ అయినాయో వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. డాక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము అండ్ అక్కడ సూపరింటెండెంట్ అనంతపూర్ని కూడా అలర్ట్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన పేలుడికి కారణాలకు సంబంధించి మనం క్లూస్ టీమ్ ఆల్రెడీ వచ్చి ఉంది అండ్ ఒక ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఇంకో టీంని కూడా ఎస్పీ గారు ఆల్రెడీ పిలవడం జరిగింది. సో వీళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసెప్టెన్ అంటే పేలుడికి కారణం అనేది మనం అసెప్టెన్ చేయడానికి అవకాశం ఉంది. ఒక మంట వచ్చినట్టు చూసిన వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే ఒక మంట వచ్చిన తర్వాత ఫ్యామిలీ నుంచి వాళ్ళు అందరూ బయటకు వచ్చేసి పక్కన ఉన్న వాళ్ళని పిలవడము, పక్కన ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో పాల్గొన్నవాడు రోడ్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మంటని ఆపడానికి కోసం వచ్చిన టైంలో బ్లాస్టింగ్ జరిగినట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఈ బ్లాస్టింగ్ ఏ విధంగా జరిగిందని కనుక్కోవడానికి మన క్లూస్ టీమ్తో పాటు ఇమీడియట్గా సీన్ని కార్డన్ ఆఫ్ చేస్తూ క్లూస్ టీమ్ నుంచి కొన్ని క్లూస్ కలెక్ట్ చేస్తాము. అది కాకుండా ఎఫ్ఎస్ఎల్ టీమ్, ఆ ఎఫ్ఎస్ఎల్ టీమ్ని కూడా ఇప్పుడు ఇంకొక 5-10 మినిట్స్లో ఇక్కడ రీచ్ అయిపోతారు. ఎఫ్ఎస్ఎల్ టీమ్ వచ్చిన తర్వాత ఈ మెటీరియల్స్ అన్నీ కలెక్ట్ చేస్తామంటే మనకు టెక్నికలీ ఏ రీజన్ వల్ల ఈ బ్లాస్టింగ్ జరగట్టున్నది మనకు క్లారిటీ వస్తాయి. సో దాని మేరకు ఈ పర్టికులర్ ఈ వెంకన్న వ్యక్తి ఈ డ్రిల్లింగ్ అంటే ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ రోడ్ వర్క్స్ ఇప్పుడు రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. దానికి ఈ వ్యక్తి కాంట్రాక్టర్స్కి డ్రిల్లింగ్ అన్నీ చేస్తున్నారనేది మనకి ఉన్న ఇనిషియల్ ప్రిలిమినరీ ఇన్పుట్. వీళ్ళ మేరకు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక ఈవినింగ్ అప్పుడు మనకి ఇంకా క్లియర్ కట్ పిక్చర్ వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు దీనికి బాధ్యత ఉన్నారంటే వాళ్ళపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తాము.